అన్నమయ్య జిల్లా రాయచోటిలో అసలు ఏం జరుగుతుంది? రాయచోటి గురించి సామాజిక మాధ్యమాల్లో మనం గమనిస్తే ఉగ్రవాదులు, తీవ్రవాదులకు అడ్డాగా, సెంటర్‌గా, హబ్‌గా ఒక స్థావరంగా ప్రకటించేస్తున్నారు. ముఖ్యంగా సామాజిక మాధ్యమాల్లో ఎవరైతే మత విద్వేషాలు రెచ్చగొట్టడంలో దిట్టగా ఉంటారో వాళ్ళు ఈ విధమైన న్యూస్‌ను వైరల్ చేస్తున్నారు. రాయచోటి జిల్లా కేంద్రంగా మదనపల్లికి తరలించిపోయిన తర్వాత రాయచోటి ప్రజలు ఎన్నో తీవ్ర ఇబ్బందులకు గురై ఉన్నారు. అటువంటి వారిపై మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్టు మరింతగా రాయచోటి ప్రజలను ఈ విధంగా అభాసుపాలు చేస్తూ దేశ రక్షణ, దేశ భద్రత అంశాల్లో కూడా వాళ్ళు రాజీ పడేవాళ్ళు, ఉగ్రవాదులకు అడ్డాయిస్తారు అని చెప్పి వీరిని బద్నాం చేయడం సరైనది కాదు. ఖచ్చితంగా ఎక్కడ తప్పులు జరిగాయో, ఎవరు వారికి సహకరించారో వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. కానీ ఒక ప్రాంతాన్ని, ఒక జిల్లాని, మన తెలుగు రాష్ట్రాల వాళ్ళని ఇలా బద్నాం చేయడం సరైనది కాదు. పట్టుబడ్డ తీవ్రవాదులు, ఉగ్రవాదులు అని ముద్ర ఉన్న వాళ్ళు కూడా అసలు మన తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఎటువంటి సంబంధం లేనివారు. అటువంటి వాళ్ళని మన ప్రజలు ఉపేక్షించడం అనేది కూడా గ్రహించాలని మేము అందరినీ కూడా సవినయంగా కోరుతున్నాను. తీవ్ర